పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం విడుదల కావాలంటే సెన్సార్ బోర్డుని కాదు, బీసీ సంఘాల నుండి, పర్టిక్యులర్‌గా ముదిరాజు కుల సంఘాల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సింది. అదేంది, ఓ సినిమా రిలీజ్‌కు కుల సంఘాల అనుమతి ఎందుకు అని అనుకుంటున్నారేమో. కానీ 'హరిహర వీరమల్లు' సినిమా స్టోరీని వక్రీకరించారని బీసీ సంఘాల ఆరోపణ. ఈ సినిమాను బీసీ సంఘాలు ఎందుకు అడ్డుకోవాలనుకున్నాయంటే, పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ జీవిత చరిత్రను ఆధారం చేసుకొని రూపొందించబడిందని ప్రచారం. ఈ సినిమా సాయన్న జీవిత చరిత్రను కల్పిత కథగా మార్చి ఇష్టానుసారంగా చిత్రీకరించని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ బంధు ప్రజావీరుడు పండుగ సాయన జీవిత చరిత్రను వక్రీకరిస్తూ చరిత్రలో లేని ఒక కల్పిత పాత్ర అయిన హరిహర వీరమల్లు అనే పేరుతో సినిమాను రూపొందించడం ద్వారా బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని బీసీ సంఘాలు విమర్శిస్తున్నాయి. నిజానికి సంపన్నులను దోచిపెట్టి పేదలకు పంచిన ప్రజా పోరాట యోధుడు పండుగ సాయన ముదిరాజు, కానీ ఆయన్ను బందిపోటుగా చిత్రీకరించారు గిట్టని వాళ్ళు. మరి హరిహర వీరమల్లు సినిమా పండుగ సాయన చరిత్రను మార్చి తీశారా లేదా అనేది పవన్ కళ్యాణ్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అయినా నాకెవడడ్డు అనే సినిమాను రిలీజ్ చేస్తే బీసీలు ఇక్కడ అక్కడ అడ్డుకోవడమే కాదు, చివరికి జనసేనను ఏపీలో పాతి పెట్టడం కూడా గ్యారంటీ. మరి పవనాడు సారు ఇప్పటికైనా మేల్కొంటారా? ఏమవుతుందిలే అని మొండికేస్తారా? మరి చూద్దాం. పవనాల శక్తి ఏంటో, బీసీల శక్తి ఏంటో ఈ సినిమాతో తేలిపోతుంది.